హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ 10 డేస్ అరుణాచలం ట్రిప్. ప్రజెంట్ మనం వచ్చేసి కాణిపాకంలో అయితే ఉన్నాం. నాకు దర్శనం చాలా బాగా అయింది. ఎలా అయిందో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు డే 1 అండ్ డే 2 కూడా చూసేయండి. ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశా, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా. సో చెక్అవుట్ చేసేయండి. నైట్ మేము కాణిపాకం వచ్చేసరికి 9 అయింది. సరే అని టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. రూమ్కి వచ్చేసాం. తర్వాత ఇంతలో ఒక అంకుల్ మాకు కనిపించారు. ఆయన మా డాడీని ఏదో అడ్రస్ అడిగారు అనమాట. అయితే ఆ తర్వాత ఆయన ఒక పేపర్ జేబులోంచి తీసి మాకు ఇచ్చారు. ఆ పేపర్లో ఏముందంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి సుప్రభాత సేవ టికెట్స్ అయితే ఉన్నాయి. ఆయన మమ్మల్ని వెళ్ళమన్నారు. కానీ టెంపుల్‌లో ఆధార్ కార్డ్ అడుగుతారేమో, పంపించరేమో అని డౌట్ అయితే మాకు ఉంది. సరే అని రూమ్‌కి వెళ్ళి పడుకున్నాం. మార్నింగ్ 3 o'clockకి నేను మా డాడీ లేచామన్నమాట. ఆ టికెట్స్ ఓన్లీ మా ఇద్దరికే. మేము టెంపుల్‌కి వెళ్ళామప్పుడు. అప్పుడు ఏం చేశారంటే మేము లోపలికి వెళ్ళిపోయాం. మేము గోపూజ చేసుకున్నాం. ఆ తర్వాత వినాయకుడి దగ్గర మేము వెళ్ళిపోయి ఒక 40 మినిట్స్ వినాయకుడి దగ్గరే ఉన్నామన్నమాట. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయిందయితే. తర్వాత మేము టెంపుల్ నుండి బయటకు వచ్చేసాక 2 ప్రసాదాలు, 2 కండువాలు, ఒక పెద్ద కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారన్నమాట మాకు. మేము ఆ తర్వాత రూమ్‌కి వెళ్ళి ఆయనకు థాంక్స్ చెప్పామన్నమాట. అది అలా అయింది మా దర్శనం. స్క్రీన్ మీద కనిపిస్తున్న సేవల్లో మేము మొట్టమొదటిదైన సుప్రభాత సేవకైతే వెళ్ళాం. టైం వచ్చేసరికి 7:30 అవుతోంది. మేము మళ్ళీ టెంపుల్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అందుకోసం మేము నిజరూప దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాం. లోపల కెమెరా అలౌడ్ లేదు. కానీ స్వామివారు ఇలా ఉంటారు. ఇందాక నేను చెప్పిన ఫోటో ఫ్రేమ్ ఇదే. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు రైట్ సైడ్‌లో ఈ శివుడి టెంపుల్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఈ పెద్ద పార్క్ ఉంటుంది. ఇక్కడ వినాయకుడు, కుమారస్వామి, శివుడు, నందీశ్వరుడు లాంటివి ఎన్నో పెద్ద విగ్రహాలుంటాయి. నెక్స్ట్ మనం అక్కడ నుండి బయటికి వచ్చేస్తే ఈ కోనేరు ఉంటుంది. ఫొటోస్ దిగడానికి ఇది బెస్ట్ స్పాట్. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రూమ్‌కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి అక్కడ నుండి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్‌కి అయితే వెళ్దాం. ఇదే మేమున్న రూమ్. ఇది వచ్చేసి వినాయక సదన్ అన్నమాట. టెంపుల్‌కి చాలా క్లోజ్‌గా ఉంటుంది ఇది. ఇదే అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది కాణిపాకం నుంచి 23 కిలోమీటర్లు అయితే ఉంటుంది. స్వామివారు సంజీవిని పర్వతం తీసుకువెళ్తున్నప్పుడు ఒక భాగం ఇక్కడ పడిందని, దాని నుండి సంజీవరాయ పుష్కరిణి ఏర్పడిందని చెబుతుంటారు. ఈ పుష్కరిణిలోని నీరు తాగడం వల్ల శారీరక, మానసిక సమస్యలు నయమవుతాయని భక్తుల నమ్మకం. లోపల కెమెరా అలౌడ్ లేదు. కానీ స్వామివారు ఇలా ఉంటారు. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. డే 4లో మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. సో అలా ఫ్రెండ్స్, రూమ్కి వచ్చేసేటప్పటికి మధ్యాహ్నం 3 అయింది. నైట్ టైం షూట్ చేస్తున్నాం ఎందుకంటే టైడ్ వల్ల నిద్రపోయామందరం. సరే అయితే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. 12 కల్లా లేచి మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. ఇది ఇవాల్టి రూట్ మ్యాప్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో డే 4లో మళ్ళీ కలుద్దాం.